గుడ్లు బెండకాయ టమాటా పులుసు చేసుకుందామా. గుడ్లు ఉడకబెట్టుకొని టమాటాకాయలు బెండకాయలు ఉల్లిపాయలు రెండు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి పసుపు గుడ్డు ఒలుచుకొని గాడ్లు పెట్టుకొని ఎర్రగా వేపుకోండి. చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఫ్రై అయిపోయి కదండి. గుడ్లు తీసేసి అదే ప్యాన్లో బెండకాయలు వేసి పెద్ద ముక్కలుగా కోసుకున్న బెండకాయలు వేపి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. తీసేసి 2 ఉల్లిపాయలు సన్నంగా తరుముకొని ఈ ఆయిల్లో వేసి కాసంత ఉప్పు వేసి కాసేపు మగ్గనివ్వండి. 10 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత టమాటాకాయ ముక్కలు, ధనియాల పొడి, పసుపు, కారం వేసి బాగా కలపండి. పైకి ఆయిల్ వచ్చినది కలిపిన తర్వాత ఒక అర గ్లాసు నీళ్ళు వేసి కాసేపు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇలాగా చింతపండు పులుసు తీసి వేసేయండి. వేసి కొంచెం పంచదార టేస్ట్కి ఈ బెండకాయలు ఫ్రై చేసిన బెండకాయలు గుడ్లు వేసి బాగా ఉడకబెట్టండి. అంతేనండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోండి. కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్.